నందినగర్లో కేసీఆర్ నివాసానికి చేరుకున్న హరీష్ రావు. రాత్రి అక్కడే బస చేసిన కేటీఆర్. తదుపరి కార్యాచరణపై చర్చ. అక్కడి నుంచి టీఆర్ఎస్ భవన్కు రానున్న నేతలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కొనసాగుతున్న మీటింగ్. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు ప్రజాప్రతినిధులు హాజరు. రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చ. ఏపీకి ప్రధాని 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులిస్తున్నారు. కియా పరిశ్రమ రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చిందన్న లోకేష్. డేటా సిటీ ప్రపంచానికి తలమానికంగా రూపుదిద్దుకోనుందని వెల్లడి. డ్రోన్ల టెక్నాలజీని సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నామని స్పష్టం. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర భారీ బందోబస్తు. ఇవాళ పీఏసీ సమావేశం. నిన్న జరిగిన ఘటనలతో టైట్ సెక్యూరిటీ. హాజరు కానున్న మంత్రులు, బ్యారికేడ్లు ఏర్పాటు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముందు మోహరించిన పోలీసులు. నిన్న జరిగిన ఘటనలతో అప్రమత్తమైన సెక్యూరిటీ. భారత ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తోంది. ఆర్థిక ప్రగతి, రవాణా వ్యవస్థ మెరుగుదలకు మైలురాయి అవుతుందన్న ఎంపీ శ్రీభరత్. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రైల్వే జోన్ అంటూ కామెంట్స్. మహిళా సాధికారతే ప్రజాప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి కావాలన్న భట్టి. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్న డిప్యూటీ సీఎం. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు హాజరైన అరవింద్ కుమార్. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి, నిధుల బదలాయింపులో కీలకంగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం. 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు. పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడిగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడ్డ హన్సిక, అనిల్. పార్లమెంటు భవన్లో కొనసాగుతున్న పార్లమెంటు జాయింట్ కమిటీ సమావేశం. చైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలో భేటీ. న్యాయశాఖ అధికారులతో చర్చించనున్న కమిటీ. ఢిల్లీ సీఎం అతిషి ఇంటి ముందు హైడ్రామా. ఇంట్లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు. రోడ్డుకి ఇరువైపులా బ్యారికేడ్ల ఏర్పాటు. ఆప్ మంత్రుల్ని అడ్డుకున్న సెక్యూరిటీ. ఢిల్లీలో కొనసాగుతున్న హైడ్రామా. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు భారీ బందోబస్తు. రోడ్లకి ఇరువైపులా బ్యారికేడ్ల ఏర్పాటు. కర్ణాటకలో లోకాయుక్త అధికారుల విస్తృత తనిఖీలు. ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎంక్వైరీ. పత్రాలు, ఆస్తులు, నగదు, ఇతర విలువైన వస్తువులపై ఆరా.